Hello guys, welcome back to our channel Success Mantra. So in today our video is about introduction to arrays. Arrays అనే డేటా స్ట్రక్చర్ గురించి రోజు తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ అరేస్ అంటే ఏంటి తెలుసుకునే ముందు అసలు మనం అరేస్ని ఎందుకు యూజ్ చేయాలి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అని చెప్పి తెలుసుకోవాలి. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీరు అరేస్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పి చెప్తాను. నార్మల్గా మనకి అందరికీ వేరియబుల్స్ గురించి తెలుసు. వేరియబుల్స్ అనేవి ఏంటి, ఒక సింగిల్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అయితే ఒక సింగిల్ ఇంటీజర్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటుంది. అది స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అయితే ఒక సింగిల్ స్ట్రింగ్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడైతే మీరు ఈ సినారియో చూస్తే, సపోజ్ ఇవాళ టీచర్ అనుకోండి, ఒక 5 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని మీరు స్టోర్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకున్న నాలెడ్జ్ ప్రకారం, వేరియబుల్స్ ద్వారా మీకున్న నాలెడ్జ్ ప్రకారం 5 వేరియబుల్స్ తీసుకొని ఒక్కొక్క స్టూడెంట్ మార్క్స్ని ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ చేస్తారు. అంటే స్టూడెంట్ 1 యొక్క మార్క్స్ని మార్క్ 1లో, స్టూడెంట్ 2 యొక్క మార్క్స్ని మార్క్ 2లో, స్టూడెంట్ 3 యొక్క మార్క్స్ని మార్క్ 3లో స్టోర్ చేస్తారు. ఇది పాసిబుల్ ఎప్పుడు మనకి స్టూడెంట్స్ అనేవి లెస్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఉన్నప్పుడు. ఇఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ 200s ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే ఆ కేసులో ఇది ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్, కానీ లైన్ ఆఫ్ కోడ్, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే 100 వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవాలి, దాంట్లో 100 స్టూడెంట్స్ ఆఫ్ మార్క్స్ని కూడా మనం స్టోర్ చేసుకోవాలి. అందుకని ఈ ప్రాసెస్ అనేది కాంప్లికేట్ అయిపోతుంది. అందుకని దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే అరేస్. మనము సింపుల్గా ఒక అరే డిక్లేర్ చేసుకొని ఆ అరేలో 5 ఎలిమెంట్స్ అంటే 5 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని మనము సింగిల్ అరేలో మనం ప్లేస్ చేయొచ్చు. అరే యొక్క సింటాక్స్ చూస్తే ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి. దిస్ ఈజ్ ద డేటా టైప్. అంటే మీరు ఈ అరేలో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అరే నేమ్ అండ్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద అరే. నేను మీకు ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను, అరే అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ స్టాటిక్ డేటా స్ట్రక్చర్. అరేలో ఎలిమెంట్స్ అనేవి కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. అండ్ అరేలో మనము డిక్లేర్ చేసుకునేటప్పుడే దాని సైజ్ కూడా ఇచ్చేసేయాలి. సో దట్ అదేంటి, నేను ఇక్కడ ఎంత సైజ్ ఇస్తే అన్ని స్టోరేజ్ లొకేషన్స్ని నీకు ఇస్తుంది. ఇక్కడ నేను మార్క్స్ అనే అరేలో 5 ఇచ్చాను అంటే నాకు అది 5 స్టోరేజ్ లొకేషన్స్ ఇస్తుంది. ఈ 5 స్టోరేజ్ లొకేషన్స్లో నేను డిక్లరేషన్ లైన్లోనే 90, 85, 78, 88, 92 అని చెప్పేసి ఎలిమెంట్స్ని మార్క్స్ అనే ఏరియాలో స్టోర్ చేసేసుకుంటున్నాను. నేను ఇలా కాదు, యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో దాన్ని నేను మార్క్స్ అనే ఏరియాలో స్టోర్ చేసుకోవాలి. అది డైనమిక్ అనమాట. నీ ప్రోగ్రాంలో ఇలా నీకు నువ్వే ఇచ్చేసేస్తే ఇది స్టాటిక్. అలా కాదు, రన్ టైంలో యూజర్ ఇన్పుట్ ఇచ్చింది మార్క్స్ అనే అరేలో స్టోర్ అవ్వాలి అంటే అది డైనమిక్గా అరేలో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు, నెక్స్ట్ వీడియోస్లో ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు తెలుసుకున్నాము. స్టాటిక్గా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఒకసారి మీరు చూడండి. స్టాటిక్గా ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ నీ అరేలో నీ డేటా టైప్ ఇచ్చి, నెక్స్ట్ నీ అరే యొక్క నేమ్, దాని సైజ్ డిక్లేర్ చేసి ఈక్వల్ టు పెట్టి నువ్వు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నావో ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మోరల్ ఆఫ్ ద స్టోరీ, మనం అరేస్ లేకుండా అయితే లార్జ్ డేటాని హ్యాండిల్ చేయడం అనేది డిఫికల్ట్. మీరు ఈ సినారియోలో చూసినట్లయితే 5 స్టూడెంట్ యొక్క మార్క్స్ని నువ్వు అరేస్ లేకుండా హ్యాండిల్ చేయొచ్చు. అదే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ డేటాని నువ్వు అరేస్ లేకుండా హ్యాండిల్ చేయలేవు. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనము అరేస్ లేకుండా హ్యాండిల్ చేయలేము. అదే మోరల్ ఆఫ్ ద స్టోరీ. అండ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ వన్ ప్లేస్, ఈజీ టు యాక్సెస్ అండ్ మాడిఫై. అరేలో అయితే అందరి డేటా ఒకే చోట స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనం దాన్ని యాక్సెస్ చేసుకోవడము, మాడిఫై చేయడం అనేది ఈజీ. సో అరే మేక్స్ అవర్ లైఫ్స్ ఈజియర్ బై ఆర్గనైజింగ్ ద డేటా ఎఫిషియెంట్లీ. వాట్ ఈజ్ అరే అనేది ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ లాగా ఇక్కడ చూద్దాము. అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ అయితే కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. ఇప్పుడు వేరియబుల్ అనేది ఏంటి, ఒక సింగిల్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటుంది. అదే అరే అయితే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటుంది. అది కూడా ఎలా, ఎట్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. కాంటిగ్యూస్ అంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ సేమ్ డేటా టైప్. నువ్వు అరేలో పెట్టే ఎలిమెంట్స్ అన్నీ సేమ్ డేటా టైప్ ఉండాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, నేను అరే అనేది ఇంటీజర్ టైప్ తీసుకున్నా, 1, 2, 3, 4 అన్ని ఇంటీజర్ ఎలిమెంట్సే పెట్టా. అలా కాదు, ఒకటి ఇంటీజర్, ఒకటి స్ట్రింగ్, ఇంకొకటి ఫ్లోట్ వాల్యూ అలా పెట్టడానికి ఉండదు. అరే అనేది కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని, సేమ్ డేటా టైప్తో ఉన్న ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో యూ గాట్ అన్ ఐడియా అబౌట్ అరేస్. దిస్ ఈజ్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద అరేస్. ఇక్కడ అరేస్ అనేది, అరేస్ యొక్క ఇండెక్సింగ్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. అరేస్ యొక్క ఇండెక్సింగ్ అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటారు. 2ని యాక్సెస్ చేసుకోవడానికి నమ్స్ ఆఫ్ 1 అంటారు. 6ని యాక్సెస్ చేసుకోవడానికి నమ్స్ ఆఫ్ 2 అంటారు. అండ్ 3ని యాక్సెస్ చేసుకోవడానికి నమ్స్ ఆఫ్ 3 అంటారు. దట్ ఈస్ ద మిస్టేక్. ఇక్కడ మనము ఒక అరేలో ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే దాని ఇండెక్స్తోనే యాక్సెస్ చేసుకోవాలి. అండ్ అరేలో బేస్ ఇండెక్స్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 2ని యాక్సెస్ చేసుకోవాలి అంటే నమ్ ఆఫ్ 0, 6ని యాక్సెస్ చేసుకోవాలంటే నమ్ ఆఫ్ 1. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఇక్కడ నమ్ అనేది మనము అరేకి ఇచ్చుకున్న నేమ్ అనమాట. ఆ అరేని ఇచ్చిన నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో దాని ఇండెక్స్ పొజిషన్ పెట్టుకొని మనం ఈజీగా అరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద అరే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ సింటాక్స్. ఫస్ట్ డేటా టైప్ ఇస్తాము, దాని తర్వాత అరే నేమ్ ఇస్తాము, అరే నేమ్లో సైజ్ ఇస్తాము. And this is the example. Int is the data type, numbers is the array name, and 10 is the ఎంత స్టోరేజ్ లొకేషన్స్ మనకు కావాలి అని చెప్పేసి ఇవ్వడానికి. ఇక్కడ స్టాటిక్గా ఎలా ఇనిషియలైజ్ చేసాము వాల్యూస్ని 10, 20, 30, 40 అనేది మన ప్రోగ్రామింగ్ కోడ్లో డైరెక్ట్గా ఇక్కడ అరేలో పెట్టేసేస్తాం. యూజర్ ఇచ్చిన ఇన్పుట్ కాదు, మనమే స్టాటిక్గా అరేలో 10, 20, 30, 40ని పెట్టేసుకుంటున్నాం. డైనమికల్గా ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. నెక్స్ట్ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ద అరేస్. ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే అరే అనేది ఎలిమెంట్స్ని కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేసుకుంటుంది. కాంటిగ్యూస్ అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ ఇన్ దిస్ సినారియో ఇక్కడ 2 అనేది 100th లొకేషన్లో స్టోర్ అయింది అంటే 6 అనేది 104 లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఎందుకు కంటిన్యూస్ అంటున్నావు కదా, 2 అనేది 100లో స్టోర్ అయితే 6 101లో స్టోర్ అవ్వాలి కదా, 104లో స్టోర్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ 2 అనేది ఏ టైప్? ఇంటీజర్ టైప్. ఇంటీజర్ టైప్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది? 4 bytes ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అందుకే 2 100 దగ్గర స్టార్ట్ అయితే 100 నుంచి 104 దాకా 2నే ఆక్యుపై చేసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్పేస్ ఏంటి? నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్ ఏంటి? 104 కదా. 104 నుంచి 108 దాకా ఇది ఆక్యుపై చేసుకుంటుంది. 108 దగ్గర నుంచి నెక్స్ట్ 4 bytes ఆఫ్ స్పేస్ని 3 ఆక్యుపై చేసుకుంటుంది. అలా అరే ఎలిమెంట్స్ అనేవి కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. దీనివల్ల దీనికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సీక్వెన్షియల్గా కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతున్నాయి కాబట్టి. ఇంకా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే అరేలో ప్రతి ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని మనం స్టోర్ చేసుకునే అవసరం లేదు. అరే యొక్క బేస్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటే చాలు. బేస్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటే అరేలో ఎలిమెంట్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అసలు బేస్ అడ్రస్ అంటే ఏంటనుకుంటున్నారా? బేస్ అడ్రస్ అంటే అరే యొక్క స్టార్టింగ్ ఎలిమెంట్ యొక్క అడ్రస్. ఇప్పుడు 2 ఉందనుకోండి, 2 నేను ఎందాక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు 2 అనేది 100 లొకేషన్లో స్టోర్ అయ్యింది అని అనుకోండి అన్నాను కదా, అదే ఈ అరే యొక్క బేస్ అడ్రస్ అయింది. ఆ బేస్ అడ్రస్ నుంచి మిగతా ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనుకుంటున్నారా? దిస్ ఈజ్ ద ఫార్ములా. బేస్ అడ్రస్ని బేస్ చేసుకొని మనం మిగతా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బేస్ అడ్రస్ ప్లస్ ఇండెక్స్ ఇంటూ సైజ్ ఆఫ్ డేటా టైప్ చేస్తే మనకి ఆ ఎలిమెంట్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ సపోజ్ నేను 2 అనే ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి. అరే యొక్క బేస్ అడ్రస్ ఎంత? 100 ప్లస్ దీని ఇండెక్స్ ఎంత? 0 ఇంటూ ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత? 4. 100 ప్లస్ 0 ఇంటూ 4 ఎంత? 100. సో 100th లొకేషన్లో ఇది ఉంది. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది? 104 లొకేషన్లో కదా. దీనికి ఎలా యాక్సెస్ చేసుకోవాలి చూడండి. బేస్ అడ్రస్ ఎంత? 100 ప్లస్ ఇండెక్స్ ఎంత? 1 ఇంటూ 6 యొక్క స్పేస్ ఎంత? 4. 100 ప్లస్ 1 ఇంటూ 4 ఎంత? 104. అండ్ కమింగ్ టు 3. బేస్ అడ్రస్ ఎంత? 100 ప్లస్ ఇండెక్స్ ఎంత? 2 ఇంటూ 3 యొక్క స్పేస్ ఎంత? 4. 100 ప్లస్ 3 ఇంటూ 4 అంటే 100 ప్లస్ 3 ఇంటూ 4 12. సో 112th లొకేషన్లో ఇది స్టోర్ అవుతుంది. ఇంకా మిగతాయి కూడా అలానే కంటిగ్యూస్ లొకేషన్స్లో స్టోర్ అవుతూ వెళ్తాయి. అండ్ నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ అరేస్. మనం అరేస్ మీద చాలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ట్రావర్సల్ అంటే అరే స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడం. ఇన్సర్షన్ అంటే ఏంటి? అరేలో ఎలిమెంట్స్ని యాడ్ చేయడం ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర. డిలీషన్ అంటే ఆల్రెడీ ఏవైతే ఎలిమెంట్స్ని యాడ్ చేసామో వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం డిలీషన్ అంటాం. సర్చింగ్ అంటే అరేలో ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని సర్చింగ్ అంటాం. సార్టింగ్ అంటే అరేలో అన్ని ఎలిమెంట్స్ని ఏదో అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ
అమర్చడాన్ని, అరేంజ్ చేయడాన్ని మనము సార్టింగ్ అంటాం. కమింగ్ టు ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అరేస్. అడ్వాంటేజెస్ ఆఫ్ అరేస్ వచ్చేసరికి ఫాస్ట్ యాక్సెస్ యూజింగ్ ఇండెక్స్. ఫాస్ట్ యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే అవి కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. అదొక అడ్వాంటేజ్. అంటే ఇండెక్స్ కూడా మనకు దీనికి ఉంటుంది కాబట్టి ఇండెక్స్ని యూజ్ చేసుకొని మనం ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అది లింక్డ్ లిస్ట్ వాటికైతే ఇండెక్స్ ఉండదు. సో మనం వాటికి యాక్సెస్ చేసుకోవాలి అంటే కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. ఇక్కడ అరేస్లో ఇండెక్స్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇండెక్స్తో మనము ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎఫిషియెంట్ ఫర్ స్టోరింగ్ లార్జ్ డేటా సెట్స్. స్మాల్ డేటా సెట్స్ అయితే స్టోర్ చేసుకోవడానికి మనకు వేరియబుల్స్ సరిపోతాయి. లార్జ్ డేటా సెట్స్కి మనకు వేరియబుల్స్ సరిపోవట్లేదు కాబట్టి మనం అరేస్కి వచ్చాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ అడ్వాంటేజ్ ఆఫ్ అరేస్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్. నేను డిసడ్వాంటేజెస్ ఏంటి ముందు వీడియోలో చెప్పాను. అరే అనేది స్టాటిక్ డేటా స్ట్రక్చర్, అదే దానికి డిసడ్వాంటేజ్. ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఫిక్స్డ్ సైజ్ ఉండటం వల్ల ఏంటి అంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ని పెట్టుకోవాలి అంటే అది త్రో చేస్తుంది. ఎందుకంటే నువ్వు ముందు నాకు 5 స్టోరేజ్ లొకేషన్స్ అడిగావు, ఇప్పుడేమో ఎక్కువ పెడదాం అనుకుంటున్నావు. సో నా దగ్గర 5 స్టోరేజ్ లొకేషన్సే ఉన్నాయి, ఇంకా లేవు అని చెప్పి అది చెప్తుంది అనమాట. ఇన్సర్షన్ డిలీషన్ అనేది కాస్ట్లీ అనమాట. ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా సరే ఎలిమెంట్స్ని ఇప్పుడు డిలీట్ చేయాలి అంటే మధ్యలో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అంటే వెనకాల ఉన్న ఎలిమెంట్స్ని ముందుకు జరిపేయాలి. ముందు స్టోరేజ్ లొకేషన్స్కి జరిపేసి లాస్ట్లో ఉన్న మిగిలిపోయిన స్టోరేజ్ లొకేషన్స్ని రిమూవ్ చేస్తాం అనమాట. సో ఇన్సర్షన్ డిలీషన్ అనేది కంపారిటివ్లీ కాస్ట్ అనమాట అరేస్లో. సో ఐ కన్క్లూడ్ దట్ ఈ వీడియోలో మనము అరేస్ అనే ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాము. అరేస్లో మనం ఎలిమెంట్స్ని ఎలా స్టోర్ చేస్తాము, ఎలా యాక్సెస్ చేస్తాము అని చెప్పేసి నేర్చుకున్నాము. అసలు అరేలో ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, ఐ మీన్ ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సల్, ఇలా అరేలో ఉండే ఆపరేషన్స్ గురించి కూడా తెలుసుకున్నాము. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఈ ఛానల్ని లైక్ చేయండి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు బిగులు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.